అయినటువంటి పరిస్థితి. మొన్న 20 రోజుల క్రితమే జరిగినా కూడా ఎందుకు యాజమాన్యం స్పందించడం లేదు, అయినా చెప్పినాక కూడా పట్టించుకోవట్లేదు. ఇమీడియట్లీ ఇలా జరిగితే మాత్రం కష్టం. ఇప్పుడు ఇమీడియట్లీ దాన్ని సీజ్ చేయండి, సీజ్ చేసిన తర్వాత పూర్తిగా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేసిన తర్వాతనే చేయాలి. ఇట్లా ప్రాణాలతో, కార్మికుల ప్రాణాలతో ఆటలు ఆడుకోవడం ఏంటని కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సీరియస్ అయినట్టు కూడా ఆ సమాచారం అందుతున్న పరిస్థితి. మొత్తం కూడా అక్కడ పరిస్థితి మాత్రము ఇప్పుడు మొత్తం ప్రశాంత వాతావరణానికి వచ్చినట్టుంది. మొత్తం కూడా అక్కడికి సంబంధించిన చిట్యాల పోలీసులు కూడా వచ్చి సంధాయించినటువంటి పరిస్థితి. కానీ మొత్తం కూడా ఇప్పుడు అక్కడ పరిస్థితి మొత్తము ప్రశాంతంగానే ఉంది. కానీ మేడే నాడు, కార్మికుల రోజు నాడు ఇలాంటి ఘటన జరగడం మాత్రము చుట్టుపక్కల వారు, అదేవిధంగా తోటి కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్మికులు ఒకటే చెప్తున్నారు, మేము పని కోసం వస్తాం, పని చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి భద్రత లేదు, లోపల ఇలా జరుగుతున్నా కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు అని కూడా వారు చెప్తున్న గేరవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాను కాలంలో కూడా మా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటామని కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఘటనకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఈ ఘటనకు సంబంధించి అఫ్ కోర్స్ భద్రతా లోపం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు, ఇన్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎటువంటి రియాక్షన్ ని ఏమైనా చెప్తూ ఉన్నారా? ఈ ఘటనకి కారణం ఏమేమి ఉండొచ్చు అని చెప్పి సచిన్ ఇప్పుడు లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు. అధికారులు అడిగితే మాత్రము ఆ పేలుడు జరిగింది, సేఫ్టీ ప్రికాషన్ కూడా లోపల ఏం లేవని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వర్క్ నడుస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా అకస్మాత్తుగానే అది రియాక్టర్ పేలింది అనే సమాచారం బయటకి ఇస్తుంది. లోపల మాత్రం ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేస్తుంటే ఇది మొత్తం బ్లాస్ట్ అయింది అనేది మాత్రము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయినా కూడా అక్కడి నుంచి రావట్లేదు. ఎవరైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళు మొత్తం బయటకు వచ్చి చెప్పాల్సింది, ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దేని వల్ల కూడా జరిగింది అనేది కూడా పూర్తిగా అక్కడి నుంచి చెప్తుంది. మొత్తం కూడా ఒక్కళ్ళు ఎవరిని కూడా లోపలికి అలో చేయలేని పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నాడు సమాచారం తెలుస్తుంది. సచిన్ ఆల్రైట్ అచ్యుత్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పేరేపల్లి శివారులో నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్కి తరలించడం జరిగింది. భారీ పేలుడుతో ఉద్యోగులు పరుగులు పెట్టారు అక్కడి నుంచి. ఇదే కంపెనీలో ఏప్రిల్ 9న కూడా రియాక్టర్ పేలింది. 20 రోజుల క్రితం జరిగిన ఘటనలో 2 మృతి చెందగా వరుస ఘటనలతో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మేము ఉద్యోగం చేస్తున్నాం సరే, కానీ మాకు భద్రత ఏది? మే 1న కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కార్మికుల దినోత్సవం, మేడే అని మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ కార్మికులకు రక్షణ ఏది? కనీసం వాళ్ళకి సేఫ్టీ ఏది? సెక్యూరిటీ మాట దేవుడెరుకు, కనీసం సేఫ్టీ ఏది అంటే వాళ్ళకి కనీసం భద్రత కల్పించలేకపోతున్నామే. రక్షణ మాట తర్వాత విషయం, కనీసం వాళ్ళకి భద్రత కల్పించలేకపోతున్నామే. వాళ్ళు ఉద్యోగం చేసే చోటు వాళ్ళకి భద్రత కల్పించడం అంటే ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఆలోచించకండి. పోనీ మీకు ఎక్కడ డబ్బులు నష్టపోతారని చెప్పి, బట్ మీ గురించే మీరు ఆలోచించుకుంటే వాళ్ళ గురించి ఆటోమేటిక్గా ఆలోచించినట్టే. ఎందుకంటే మీరు వాళ్ళకి గాలి కుదిలేస్తారనుకోండి, వాళ్ళని గాలి కుదిలేస్తే మళ్ళీ మీ ఎక్విప్మెంట్కే కదా కన్నం పడేది, అంటే మీకే నష్టం కదా. నేను మీ దృక్కోణం నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాబట్టి ఎలా చూసుకున్నా కార్మికుడు ప్రాణం ముఖ్యం. కార్మికుడు బాగుంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. అండ్ రెండు బాగుంటేనే మీరు బాగుంటారు. మీరు కనుక వాళ్ళ భద్రతను గాలి కొదిలేస్తే గుర్తుపెట్టుకోండి, ఆ రోజే మీ వ్యవస్థ పూర్తిగా గాలి కొదిలేస్తుందంటే. మీరు వాళ్ళ భద్రతను, వాళ్ళ రక్షణ కనుక గాలి కొదిలేస్తే మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గాలి కొదిలేస్తుందంటే అంటే స్వయంకృత అపరాధం అవుతుంది. అది దట్ డజంట్ మీన్ మీకు ఏదో లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి ఏదో ఆశించి ఏదో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో కావచ్చు, సేఫ్టీ విషయంలో కాస్త నెగ్లిజెన్సీ ప్రదర్శించారనుకోండి, ఫార్మా కంపెనీ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి ఫలానా కనీసం కార్మిక దినోత్సవం రోజు వాళ్ళ సేఫ్టీకి మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి ఎంత యాజమాన్యాలు ఎన్ని ప్రశ్నించుకుంటున్నాయి, సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాయి. వాళ్ళు పనిచేస్తున్న చోట కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, ప్రమాదం జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ నిజంగా ఫాలో అవుతూ ఉన్నారా, వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి, ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఉన్నారా, సేఫ్టీ ప్రికాషన్స్ ఏ మేరకు ఉన్నాయి, ఇన్ హౌస్లో ఉన్న సేఫ్టీ టీమ్ ఎంత మేనేజ్ చేస్తోంది, వాళ్ళ సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు ఉంది,
ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, వాటిని ఏ మేరకు కవరప్ చేసాం, వాటిని పూర్తిగా కవరప్ చేసే ప్రయత్నం చేసామా లేకపోతే వాటిని క్లియర్ చేసామా, ఒకవేళ అక్కడ ప్రమాదం ఉందని చెప్తే సైన్ బోర్డ్స్ పెట్టామా, చాలా ఉంటాయి కదా, ఒకటి కాదు రెండు కాదు, రాస్తే చాంతాడంత ఉంటాయి. కానీ అక్కడ మనం భద్రత కల్పించలేకపోతే అంటే మన పని కోసం వచ్చిన పని వాళ్లకు కొన్ని మీ భాషలోని మన పని కోసం వచ్చిన పని వాళ్లకు మీరు కనీసం భద్రత కల్పించలేకపోతే ఇక మీ వ్యాపారం దేనికి, ఇంకా మీ వ్యాపారాలు దేనికి? రేపు ఉదయం కార్మికుడు అనేవాడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగింది 20 రోజుల వ్యవధిలో రెండో ప్రమాదం ఇది. ఇప్పుడు ఇదే నోష్ ఫార్మా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇంకొక వ్యక్తి వస్తాడా మీ దగ్గర పనిచేయడానికి? ఆలోచించండి. వాళ్ళకేదో అవసరం ఉంటుంది, మీ దగ్గర పనికి వస్తాడు, ఆ వ్యక్తి వచ్చారనుకుందాం, ఆ కార్మికుడు లేకపోతే కార్మికురాలు వచ్చారనుకుందాం, కార్మికులు వచ్చారనుకుందాం. బట్ ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత మీరు సేఫ్టీ అస్సలు పట్టించుకోరు అని ఒక నెగిటివ్ సెన్స్ వెళ్ళింది అనుకోండి వాళ్ళలోకి. అప్పుడు ఏమవుతుంది? రేపు కార్మికులు గారు ఒకవేళ బలవంతంగా మీరు తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఛార్జెస్ ఇచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఎక్కువ జీతం ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంత భయపడుతూ పనిచేసే క్రమంలో. సో చుట్టూ తిరిగితే మళ్ళీ మీకే కన్నం అది. సో ఇట్స్ బెటర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటారు కదా మెడికల్ భాషలో. కాబట్టి ఒక దెబ్బ తగిలిన తర్వాత దాన్ని చికిత్స చేయడం కన్నా దెబ్బ తగలకుండా చూసుకోవడం బెటర్ అంటున్నా. అండ్ ఇదొక్క ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఒక్కడి మాటే కాదు, ప్రతి కార్మికుడు గొంతుగా మాట్లాడే ప్రయత్నం ఇది. కొన్ని వాళ్ళ కోసం కూడా మీరు పట్టించుకోరనుకోండి, ఎందుకంటే మీ లాభాల వేటలో ఉంటారు కదా. కానీ మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఘటన పట్ల మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నల్గొండలో భారీ పేలుడు సంభవించింది. అండ్ ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం క్షతగాత్రులకు ట్రీట్మెంట్ అందుతూ ఉంది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ కుటుంబాలు హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నాయి. ఒకసారిగా ఎంప్లాయీస్ బయటకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకొని ఆ రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేసింది.